జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. నైజాం పాలకుల నిరంకుశత్వానికి, అరాచక తీరుకి వ్యతిరేకంగా పుట్టిందే మావోయిస్ట్ పార్టీ. నాడు బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడటం కోసమే ఉద్భవించిందే మావోయిస్ట్ పార్టీ. దొరల పెత్తందారుల అహంకార పూరిత ధోరణికి వ్యతిరేకంగా, బడుగు బలహీన వర్గాలకి వాళ్ళు చేస్తున్న అన్యాయానికి, దౌర్జన్యానికి వ్యతిరేకంగా పుట్టిన వాళ్ళే మావోయిస్టులు, నక్సలైట్లు. ఆ ప్రస్థానం నేటితో ముగిసిపోయింది, పార్టీ మూతబడింది అంటూ వస్తున్న ప్రచారం మీద అసలు ఏం జరిగింది, నక్సలిజం పుట్టిన దగ్గర నుంచి పార్టీ ముగిసిపోయింది, అంతమైపోయింది అనే దాకా ఏం జరిగింది, ఎవరి వల్ల నక్సలైట్లు అన్యాయమయ్యారు, మోసగింపబడ్డారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మాతో పడున్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. వారిని మనం విశ్లేషణ వేసుకుందాం. నమస్తే మేడం. నక్సలిజం పుట్టింది, ఈ రోజు అంతమైపోయింది అన్న ప్రచారం జరుగుతాం. వాళ్ళ ఆవశ్యకత ఎందుకు వచ్చింది, ఎవరి కోసం వాళ్ళు పనిచేశారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇంచుమించు వచ్చే సంవత్సరానికి 60 ఏళ్ళండి. 6 దశాబ్దాల ప్రస్థానం నక్సలిజంది. మీరు చూసుకుంటే 1967లో వెస్ట్ బెంగాల్లో నక్సల్ బరీలో మొదలైంది. చారు మజుందార్ ఇంకొక ఆయన నేతృత్వంలో. అయితే వాళ్ళు నూతన ప్రజాస్వామ్య విప్లవం అనేది వాళ్ళ నినాదం. అంటే కొత్త లోకం అనుకోండి. మీకు గుర్తుందా, మరో ప్రపంచం అని ఒక సినిమా వచ్చింది. అవును, భానుచంద్ర. భానుచంద్రది కాదు, పాత సినిమా. మీకు నాగేశ్వరరావు గారు అందులో. పాత సినిమా. ఆయన లాయర్ అని గుర్తు, జడ్జో. అందులో పిల్లలు మాయమైపోతూ ఉంటారు. అంటే ఒక కొత్త లోకాన్ని సృష్టించాలి, మరో ప్రపంచాన్ని సృష్టించాలని. అప్పుడు ఈయన మారువేషంలో వెళ్ళి పట్టుకుంటారు. మీకు ఆ సినిమా చాలా బాగుంటుందండి. అంటే ఒక నూతన ఒరవడి, అంటే ఒక కొత్త లోకాన్ని ఆవిష్కరించాలి అనేది మనకి వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. సినిమా నాకు చాలా నచ్చుతుంది. అంటే ఒక కొత్త రక్తం, కొత్త ఆలోచనలతోటి. ఇప్పుడు ఏ ఉద్యమమైనా అలాగే పుడతాయండి. ఒక వేదన నుంచో ఒక తిరుగుబాటు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వాళ్ళకి ఎదురు నిలిచి పోరాడారంటే అక్కడ మన్యం ప్రజలకు ఏదో చెయ్యాలని తపన, వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. ఎక్కడైనా అంతే కదండి. కాకపోతే ఏమంటే మీరు ఎల్టీటీ తీసుకున్నా అంతే. యాక్చువల్గా ఎల్టీటీని పెంచి పోషించింది అప్పట్లో మీకు తెలుసు, ఎంజీఆర్ కావచ్చు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఫండ్స్ కూడా ఇచ్చారు కదా. అదేమవుతుందంటే వాళ్ళు మొదలుపెట్టిన ఉద్యమ నేపథ్యం వేరే ఉంటుంది. ఉద్యమం వెళ్తున్న క్రమంలో వాళ్ళ ఆలోచన ధోరణి మారిపోతుందేమో. అంటే దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు, మనకు తెలీదు. అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో మొదలు పెట్టారో అది కొంచెం పక్కకి వెళ్తుంది. సిద్ధాంతాలు మార్చేస్తారు. అక్కడ మీకు దెబ్బతింటారు వాళ్ళు. మీకు ఎల్టీటీ అలాగే నష్టపోయింది. ఇప్పుడు ఎల్టీటీలో మీకు రైట్ హ్యాండ్గా ప్రభాకరన్కి పొట్టు అమ్మని ఉండేవాళ్ళు. పొట్టు అమ్మని చెప్పాడు, ఇట్లా చెయ్యొద్దు, మనం రక్తపాతం వద్దు అంటే, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, పొట్టు అమ్మని ఒక జంతువుని బంధించినట్టు బంధించి చంపేశాడు ఆయన, ప్రభాకరన్. అంటే మనం ఊహించని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు వీటిలలో కూడా అంతే కదా. ఇప్పుడు నక్సలైట్లైనా మావోయిస్టులైనా వీళ్ళు కూడా వీళ్ళ సిద్ధాంతాల కోసం వాళ్ళు హింస చేస్తే వాళ్ళకి తప్పు ఉండదు. అదే ప్రజాస్వామ్యంలో హింస జరిగితే వాళ్ళు తప్పుగా తీసుకుంటారు. ఇప్పుడు మనం 10 మందిని చంపామనుకోండి, వాళ్ళు రివెంజ్ తీసుకుంటారు. కానీ వాళ్ళు రివెంజ్ తీసుకుంటే అది హింస కిందకి కాదు వాళ్ళ దృష్టిలో. అది మనకు అర్థం కాదు ఆ సిద్ధాంతం. ఇప్పుడు చిన్న వాళ్ళు మీకు తెలుసు, కాకరాల గారు 2 అమ్మాయిలు అందులోకి వెళ్ళిపోయారు, సినిమా యాక్టర్ కాకరాల. అట్లా ఆ ఉద్యమం అనే, ఇప్పుడు మీకు ఆయన ఎవరు, పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు గొప్పవాళ్ళు. ఒక కాలం వరకు మీరు తీసుకుంటే నిజమైన కమ్యూనిజం కావచ్చు, నిజమైన నక్సలిజం కావచ్చు, నిజమైన మావోయిజం కావచ్చు ఉందండి. పేద ప్రజల కోసమే పోరాడారు. వాళ్ళ ఆస్తులు దానం చేశారు. ఈరోజు మీకు అర్బన్ నక్సల్స్ ఎక్కువైపోయారు. వాళ్ళ పేరు చెప్పుకుని, ఏదో చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం లాగా వాళ్ళ పేరు చెప్పుకుని వీళ్ళు బతికేస్తున్నారు అని అనిపిస్తుంది మనకి. కొంత వాస్తవం కూడా ఉందండి దాంట్లో. కనీసం 50% 40% ఉంటుంది కదా సార్. 60% నిజాయితీ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఎక్కడైనా అదే జరుగుతుంది. అదే నేను చెప్తున్నా, ఎప్పుడైతే ఇట్లా వక్రమార్గం పడుతుందో మీకు ఆ ఉద్యమాలన్నీ కూడా అణగారిపోతాయి. సో ఇవాళ మీకు ఒక ఛత్తీస్గఢ్ తీసుకున్న, మీకు మొత్తం జార్ఖండ్, మొత్తం అటు పక్క అంతా, ఇవాళ అక్కడ మీకు అభివృద్ధి లేదు. యూత్ అంతా కూడా మావోయిజంలోకి వెళ్ళిపోతున్నారు, మావోయిస్టులుగా మారిపోయి వాళ్ళ కుటుంబాలు బిక్కుబిక్కుమని బతుకుతున్నాయి. నిజంగా మనకి దారుణంగా అనిపిస్తుంది. నేను ఒకసారి ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేశాను. తను ఛత్తీస్గఢ్ నుంచి వచ్చింది, ఇంకా బడ్డింగ్ అనమాట, జర్నలిజంలో ఉండాలి అని చెప్పి ఒక మీటింగ్కి వస్తే అమ్మాయి చెప్పింది, మాకు అసలు ఏమీ ఉండదు వాళ్ళకి, మేము బయటకు వెళ్ళాలన్నా ఇబ్బందే మాకని. అదే అమ్మాయి చేత మళ్ళా ఈ లెఫ్ట్ ఓరియంటెడ్ వాళ్ళు వేరే రకంగా ఇంటర్వ్యూ ఇప్పించారు నా ఇంటర్వ్యూ వచ్చాక. కెన్ యూ బిలీవ్? ద అదర్ వే రౌండ్ చెప్పింది. అంటే ఇవాళ నాది వచ్చింది ఇంటర్వ్యూ,
ఒక 2 రోజులకేమో మళ్ళీ అమ్మాయి చేత వేరే రకంగా చెప్పించి ఒక అంటే మీతోనేమో తన మనసులో ఉన్న మాట చెప్పింది, చెప్పింది వాళ్ళ దగ్గర వెళ్ళి బలవంతంగా చెప్పింది. బలవంతంగా చెప్పి ఇది 2016లో జరిగింది. నేను మన తెలంగాణలో పనిచేస్తున్నాను. అంటే ఎట్లా ఉంటాయి వాళ్ళ సిద్ధాంతాల కోసం వాళ్ళు చిత్రంగా ఉంటాయండి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే వాళ్ళు సహాయం చేస్తారు. అది మనం చూస్తున్నాం ఇప్పుడు కూడా. ఈవెన్ ఈ అర్బన్ నక్సల్స్ కూడా చేసేది అదే. వాళ్ళు కొంతమందికే వాళ్ళ దృష్టి పెడతారు, పరిమితం అయిపోతారు. వాళ్ళ కోసం వాళ్ళు తప్పు చేసినా వీళ్ళు దాన్ని సమర్థిస్తారు. మనం గమనిస్తున్నది అది. సో మొత్తం మీద మీరు ఈ ఉద్యమం తీసుకుంటే ఇవాళ మహామహులందరూ లొంగిపోయారండి. ఇవాళ ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి అనే ఆయన నేపాల్ దగ్గర తలదాచుకుంటున్నారని తెలిసింది. ఆయన వేరే బోర్డ్స్ కూడా తెలిసాయి. ఇప్పుడు మీకు లొంగిపోయిన వీళ్ళు ఉన్నారు కదా, నారాయణరావు గారు వాళ్ళు లొంగిపోయినట్టున్నారు. అంతకుముందు ఏపీ డీజీపీ ముందు లొంగిపోయారు ఆయన 10 మంది అనుచరులతోటి. తర్వాత నంబాల కేశవరావు వీళ్ళందరూ కూడా వాళ్ళ ద్వారా ఆయన ఆచూకీ కనుక్కొని గణపతితో మాట్లాడారు. అమిత్ షా ముందు లొంగిపోతానని చెప్పారు ఆయన. ఏదో అనారోగ్య కారణాల వల్ల ఆయన లొంగలేదు. సో ఇప్పుడు ఈ నారాయణరావు దొరికాక ఆల్మోస్ట్ ఆపరేషన్ కగార్ క్లోజ్ అయిపోయినట్టే, సమాప్తం అయిపోయినట్టే. ఎందుకంటే ఇంకేదైనా ఉన్నా కూడా ఏరేస్తారు. ఎందుకంటే ఇవాళ ఆ అడవుల్ని ఏదైనా ఒక మంచి పనికి వినియోగించాలనేది కేంద్ర ప్రభుత్వం పెట్టిన దృష్టి అండి. ఏదైనా తలుచుకుంటే చేయొచ్చు. మార్చి 26 డెడ్ లైన్ పెట్టుకున్నారు వాళ్ళు, దాని ప్రకారమే చేయగలిగారు. అంటే బీజేపీ చేసేది తప్పు అంటే మనం ఏం చెప్పలేం. ఇవాళ యూత్ మీకు ఇంకొకటి గమనించారా మీరు, ఎప్పుడైతే నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ కళాశాలలు వచ్చాయో మీకు యూత్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ టు మావోయిజం. అస్సలు లేదు. ఇప్పుడు మీరు ఇవాళ ఎవరైతే మేము నక్సలైట్లు లేకపోతే లెఫ్టిస్టులు అని చెప్తున్నారో వీళ్ళందరి పిల్లలు ఎక్కడ చదువుతున్నారండి, ఎక్కడ ఉంటున్నారండి? నారాయణ చదివి చైతన్య చదివి ఇంజనీరింగ్ చదివి అమెరికాకి వెళ్ళారా లేదా వీళ్ళ పిల్లలు? మరి అమెరికాకి ఎలా పంపిస్తారు మీరు? ఇవాళ జరిగింది అది. అందుకని ఇవాళ ఉద్యమంలోకి వెళ్ళడానికి ఓన్లీ మీరు చెప్పినట్టుగా ఆ గిరిజన ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు తప్ప మీకు సిటీస్ నుంచి ఎవరు వెళ్ళటలేదు ఒకప్పట్లాగా. అసలు ఒకప్పుడు స్వతంత్రోద్యమంలో ఎలా పాల్గొన్నారో మీకు తెలుసు, ఒకప్పుడు నక్సలిజంలోకి ఎట్లా వెళ్ళారు యూత్ తెలుసు. సడన్గా మాయమైపోవడం అదేదో ఒక ఆకర్షణ, అది లేదు ఈరోజు. సో వీళ్ళు కూడా చాలా సిద్ధాంతాలు మార్చుకోవాలి. మారిన కాలానికి అనుగుణంగా వీళ్ళు సిద్ధాంతాలు మార్చుకోలేదు. సైద్ధాంతికంగా ఎప్పుడు మార్పు రాలేదో అప్పుడు ఏ ఉద్యమం అయినా కూడా దెబ్బతింటుంది. ఇవాళ జరిగింది అదే. ఇవాళ అందరికీ వయసు అయిపోయింది, యంగ్స్టర్స్ తగ్గిపోయారు. వయసు అయిపోయిన వాళ్ళకి అనారోగ్య కారణాలు, తర్వాత ఇదొకటిలాగా పరిగెట్టలేరు. ఎంత మీకు అడవులు కొట్టిన పిండి అయినా కూడా నడవడానికి కాళ్ళు పర్మిట్ చేయాలి, వయసు సహకరించదు. అందుకని ఇవన్నీ కారణాల వల్ల ఇవాళ వాళ్ళు కూడా మేము లొంగిపోయామని చెప్తున్నారు. కొంతమంది లొంగిపోయాక ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, మేమేమి అది లొంగిపోలేదు, మమ్మల్ని అడిగారు మేము వచ్చాము, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు మమ్మల్ని అర్బన్ నక్సలైట్లను ఎలా అంటారు? మరి అర్బన్ నక్సలైట్సే. ఇప్పుడు మీరు అంటే లొంగిపోయిన ప్రధాన నాయకులు కాకపోవచ్చు కానీ ఆ పేరుతో నడిపే ముఠాలు కూడా ఉన్నాయి కదా, అది వేరు. లొంగిపోయిన పెద్దవాళ్లే మాట్లాడుతారు. ఏది ఏమైనా ఇవాళ అందరూ కూడా జనజీవన స్రవంతిలో కలవటం అనేది మంచి విషయం అండి, మంచి పరిణామం. ఎందుకంటే యూత్ బాగా చదువుకుని వాళ్ళు ట్రైబల్స్ అయినా ఎవరైనా కూడా అడవుల్లో మగ్గిపోకూడదు కదండి. అడవి మీద ప్రేమ ఉండడం వేరు, జీవితంలో ఉన్నత స్థితికి రావడం వేరు. ఓట్లు కాదు కదా వాళ్ళు ఓటర్లు కాదు, వాళ్ళు మనుషులు. మీ ఓటు కోసం వాళ్ళని అక్కడ ఉంచకూడదు మీరు. లేదు మీ సిద్ధాంతాల కోసం, లేదు మీరు కొన్ని మీ పనులు కావడం కోసం వాళ్ళని అడగదొక్కకూడదు. అది మనం చెప్తున్నాం. ఎలా తీసుకున్నా కూడా ఇవాళ మీరు అన్నట్టుగా మావోయిస్ట్ ఉద్యమానికి ఒక తెర పడిపోయిందండి. ఇంకా జరగబోయేది ఏంటంటే మంచే జరుగుతుందని ఆశిద్దాం మనం. ఇంకా ఈయన కూడా లొంగిపోతే గణపతి కూడా అక్కడితో పరిసమాప్తం అయినట్టే ఈ ఉద్యమం. నక్సలైట్లు దేశభక్తులే అన్న నందమూరి తారక రామారావు గారి వ్యాఖ్యల నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే కొంతమంది రాజకీయ నాయకులు వ్యవహరించిన వ్యవహారశైలి వల్లే నక్సలైట్లకు ఈ పరిస్థితి వచ్చింది అన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. రామారావు వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు, ప్రజలు అనుకుంటున్న వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఏమంటే మీరు అన్నట్టుగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళ దృక్పథాన్ని బట్టి వీళ్ళని అంటే నెత్తిన పెట్టుకోవడం కానీ లేదు వాళ్ళని దూరం పెట్టడం కానీ జరుగుతుంది. దేశభక్తి ఉంటుంది వీళ్ళకి కూడా. వీళ్ళ ఒక రకమైన భక్తి అంటే మూఢత్వంలోకి వెళ్ళిపోతారు. అది వాళ్ళది సిద్ధాంతపరంగా. అదే ఇందాక మనం చెప్తున్నాం, వాళ్ళ సిద్ధాంతాలు బాగుండొచ్చు, వాటిని అమలుపరిచే విధానంలో వాళ్ళు మార్పు తెచ్చుకుని ఉండొచ్చు. దానివల్ల కూడా ఉద్యమాలు మీకు ఏమంటారు చెల్లాచెదురైపోతాయి. అన్నీ కూడా మనుషులు కూడా వెళ్ళిపోతారు, కకావికలం అయిపోతారు. ఇందాక మీరు అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన మావోయిస్టులను పిలిచారు, టాక్స్ అన్నారు, అంతా జరిగింది. వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఆల్మోస్ట్ చాలా రామకృష్ణ దొరికిపోయారని అనుకున్నారు. మొత్తం అష్టదిగ్బంధనం చేసేసారు.
చేసేస్తే మళ్ళీ వీళ్ళు కేంద్రంతో చర్చలు జరిపి ఆ పోలీస్ బలగాన్ని వెనక్కి రప్పించారు. అంటే ఒక రకంగా మరి రాజశేఖర్ రెడ్డి మోసం చేశారా మనకు తెలియదు. చాలా మందిని చంపేశారంటారు ఆ టైంలో. ఇప్పుడు ఒకటండి, ఈ యుద్ధాలు అనేవి ఏవైనా కూడా న్యాయబద్ధంగా జరగాలి. మనం ఎవరిని ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పిదా మనం చేయకూడదుగా. మీరు ప్రభుత్వంలో ఉంటూ వాళ్ళతో మీరు నీతి నిజాయితీగా ఉండాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళతోటి వ్యవహరించింది, వాళ్ళు ఏమి అన్యాయంగా చంపడానికి ఇష్టపడలేదుగా. మీరు వచ్చి లొంగిపోండి, మీకు మేము ఫెసిలిటీస్ ఇస్తాము, మీకు మేము కాంపెన్సేషన్ ఇస్తాము అని చెప్పారు వాళ్ళు, అంతేగాని చంపడానికి ప్రయత్నించలేదు. కాబట్టి రామారావు గారి సిద్ధాంతాలు ఒక రకంగా మంచివేనండి, కానీ అవి అమలుకు వచ్చేసరికి అది మనం కరెక్ట్ గా ఉందా లేదా చెప్పలేము. ఎందుకంటే పరిస్థితిని బట్టి ఉంటుంది. కాలానుగుణంగా అన్నింటిలో మార్పు వచ్చినట్టే మావోయిస్టుల దృక్పథంలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అన్ని అప్డేటెడ్ గానే ఉన్నారు. మరి వాళ్ళకి అసలు ఆయుధాలు ఎక్కడి నుంచి వెళ్ళాయి, ఇన్ని ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తున్నారు, మరి ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వమైనా దృష్టి పెట్టిందా ఏ రోజైనా? ఇప్పుడు మేము అణగదొక్కుతామండం వేరు, అసలు అణచివేత చేయకుండా మీరు అసలు వాళ్ళకి అవకాశం ఇచ్చారుగా, అది ఎవరైనా ఆలోచించారా? కాబట్టి ఇవాళ కేంద్రం తీసుకున్న నిర్ణయాలన్నీ కరెక్ట్ అండి. ఆపరేషన్ కగార్ 100% సక్సెస్ అయినట్టే. ఇక్కడితోటి అంటే ఇలాంటివి ఇంకా రాకుండా, ఇలాంటి ఉద్యమాలు ఈవెన్ భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇలాంటి వాటికి మాత్రం అవకాశం ఇవ్వకూడదు, వాళ్ళకి చేయూత ఇవ్వకూడదని మనం కోరుతున్నాం. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కగారు చేపట్టి సమూలంగా నక్సలైట్ని రూపొందినట్టే నాడు కూడా ఉన్న ప్రభుత్వాలు ఇదే చర్యలు చేపట్టినట్టయితే ఇందాక వచ్చేది కూడా కాదు పరిస్థితి. అవునండి, కరెక్ట్. ఈ ఎన్డీఏ తీసుకున్న చర్యలు గత ప్రభుత్వాలు ఏవి తీసుకోలేదండి. ఇవాళ మోదీ వ్యవహార శైలి తీసుకుంటే మీరు ఇవాళ మోదీ బట్టే అమిత్ షా చేస్తున్నారంటే ఇద్దరు కలిసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇది నిజంగానే మనం అప్రిషియేట్ చేయాలండి, నరేంద్ర మోదీని కానీ అమిత్ షాని కానీ. అంటే మన భారతదేశం అనేది ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి, ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలి అనేది వాళ్ళ ఉద్దేశం అని తెలుస్తోంది. ఇవాళ మన విదేశాంగ విధానం చూసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంది. చంపడాలు చంపుకోవడాలు కాకుండా మనుషులు ప్రశాంత వాతావరణంలో ఉన్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అనేది ఎన్డీఏ నమ్మిందని మనకు అర్థమవుతుంది. నాడు పేదల కోసం పుట్టిన మావోయిస్టులు కాలక్రమేణా తమ స్వార్థం కోసం కొంతమంది చేసిన పనుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందంటూ విశ్లేషించిన కనకదుర్గ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే సార్.